మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన కొనిదెల శివశంకర వరప్రసాద్ అనే యువకుడు తన కలల సాకారం కోసం మద్రాసు వెళ్లి నటనలో శిక్షణ తీసుకుని చిరంజీవిగా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటికే తెలుగు సినిమాని ఏలుతున్న హేమీలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబు, కృష్ణన్ రాజు వంటి వారి మధ్యలో మొదలుపెట్టిన చిరంజీవి నట ప్రస్థానం వారి మధ్యలో నలిగిపోకుండా తనకంటూ ఒక వరవడిని సృష్టించుకుని స్వయం కృషితో తను ఎదిగి తెలుగు సినిమాను ఎదిగేలా చేశాడు. డాన్సులు, ఫైట్లలో నూతన వరవడిని సృష్టించి తెలుగు సినిమా వేగాన్ని, కమర్షియాలిటీని పెంచాడు. పునాది రాళ్లతో నటనకు శ్రీకారం చుట్టిన 1978లో మొదటిగా విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ క్యారెక్టర్స్ తో మొదలుపెట్టి క్రమంగా హీరోగా చేస్తూ 1983లో ఖైదీ చిత్రం ద్వారా అఖండ విజయం అందుకుని నెంబర్ 1 స్థానానికి బాటలు వేసుకున్నారు. అడవి దొంగ, దొంగ మొగుడు, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, త్రినేత్రుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా జిందాబాద్ వంటి చిత్రాల ద్వారా నెంబర్ 1గా దశాబ్దాలుగా నిలిచారు. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా శుభలేఖ, విజేత, చంటబ్బాయ్, ఆరాధన, స్వయం కృషి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు, హిట్లర్, డాడీ, సైరా నరసింహారెడ్డి వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు పొందారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాలకు ప్రవేశించిన చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు చిరంజీవి. సుమారు 10 సంవత్సరాల సుదీర్ఘ గ్యాప్ తర్వాత 2017లో ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా విజయం అందుకుని నా స్థానం నాదే అని నిరూపించారు. హీరోగా రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయం చేసిన చిరంజీవి అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి తన సేవా కార్యక్రమాలను విస్తృతపరిచారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా అభిమానులను సేవా కార్యక్రమాల వైపు మళ్లించి ఎందరికో రక్త నేత్రదానం చేసేలా చేసిన నాయకుడు. కోవిడ్ సమయంలో CCCని స్థాపించి సహచర నటుల సహాయంతో సుమారు 10,000 మంది సినీ కార్మికులకు 3 నెలల పాటు నిత్యావసర సరుకులు అందేలా చేసి వారి ఊపిరి నిలిపాడు. కోవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ అందక చనిపోతుంటే సుమారు 40 కోట్లు తన సొంత సొమ్ముతో ఆక్సిజన్ ప్లాంట్స్ ని, సిలిండర్స్ ని యుద్ధ ప్రాతిపదికన తెలుగు రాష్ట్రాల నలుమూలలకు పంపిన ఆపద్బాంధవుడు చిరంజీవి. ఈయన సేవలకు గుర్తింపుగా 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వేగంగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఉరూతలూగిస్తున్నారు. ఒక మధ్యతరగతి వ్యక్తి కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలడనే నిజాన్ని నిరూపించిన చిరంజీవి నేటికి నటులకే కాకుండా సినిమా రంగంలోని అన్ని విభాగాల వారికి, సినిమాయేతర రంగాలలోని యువతకి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం 2024కి మన దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ని ప్రకటించింది. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ తో సత్కరించనుంది. భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ని చిరంజీవి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అందుకున్నారు.
2011లో తెలుగు నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు పద్మ విభూషణ్ అందుకోగా 2024కి మళ్ళీ తెలుగు నటుడిగా ఈ అవార్డు అందుకుంటుంది మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అందుకున్న ఇతర ప్రముఖ అవార్డులు: ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ని చిరంజీవి 2006లో అందుకున్నారు. 2022 ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుని 53వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో గోవాలో అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2016లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను 1982లో శుభలేఖ చిత్రానికి, 1985లో విజేత చిత్రానికి, 1992లో ఆపద్బాంధవుడు చిత్రానికి, 1993లో ముఠామేస్త్రి చిత్రానికి, 1999లో స్నేహం కోసం చిత్రానికి, 2002లో ఇంద్ర చిత్రానికి, 2004లో శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి అందుకున్నారు. 2006లో ఫిలింఫేర్ లెజెండరీ హానరరీ అవార్డును, 2010లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని మెగాస్టార్ అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులను 1987లో స్వయం కృషి చిత్రానికి, 1992లో ఆపద్బాంధవుడు చిత్రానికి, 2002లో ఇంద్ర చిత్రానికి అందుకున్నారు. 2014లో ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అవార్డుని సైమా నుంచి అందుకున్నారు. ఈ అవార్డులే కాకుండా అనేక సంస్థల నుంచి ఎన్నో అవార్డులను చిరంజీవి అందుకున్నారు. Yaga Films. Subscribe, like, share, comment.